నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు కడప జిల్లా బద్వేల్లో రెచ్చిపోయిన ప్రేమోన్మాది ప్రేమను తిరస్కరించిన బాలికను గొంతు కోసి హతమార్చిన యువకుడు కోడంగల్లో ఘోర ప్రమాదం పరస్పరం ఢీకున్న కార్లు 4 దుర్మరణం గట్కేసర్లో దారుణ ఘటన ఓఆర్ఆర్ సమీపంలో బాలిక మృతదేహం లభ్యం ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడ్డ బొలేరో వాహనం 2 మృతి ఇక వివరాలు చూస్తే కడప జిల్లా బద్వేల్లో ప్రేమోన్మాది బాలిక గొంతు కోసి ప్రాణం తీశాడు. బద్వేల్ మండలం చింతల చెరువు గ్రామానికి చెందిన సుబ్బయ్య సుబ్బమ్మల కుమార్తె శిరీష డిగ్రీ చదువుతుంది. అట్లూరు మండలం చిన్నరాజుపల్లికి చెందిన నారాయణ పద్మల కుమారుడు చరణ్ హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. శిరీషను ప్రేమిస్తున్నానంటూ చరణ్ కొంతకాలం ఆమె వెంట పడ్డాడు. అందుకు ఆమె తిరస్కరించింది. ఇటీవల ఇంటికి వచ్చిన చరణ్ 4 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో మళ్ళీ తిరిగి గ్రామానికి వచ్చి శుక్రవారం శిరీష ఇంటికి వెళ్ళాడు. ఆమెతో మాట్లాడే క్రమంలో తనతో తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతులో పొడిచాడు. అక్కడికక్కడే ఆమె కుప్పకూలిపోగా కుటుంబ సభ్యులు ఆమెను బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. శిరీష తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా శిరీషను పొడిచి పారిపోతున్న చరణ్ను గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. అతను ప్రమాదకర ద్రావణం తాగాడని తెలిసి పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 4 అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కోడంగల్ శివార్లోని బండల ఎల్లమ్మ ఆలయం వద్ద ఈ ఘటన సంభవించింది. హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న వాహనం ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టుకున్నాయి. ఘటనలో 2 వాహనాల్లో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను కారులో నుంచి బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. గట్కేసర్లో దారుణ ఘటన వెలుగు చేసుకుంది. ఆటో రింగ్ రోడ్డు సమీపంలో ఓ బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. సర్వీస్ రోడ్డు పక్కన కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని చూసి కాలనీ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. మృతురాలిని పోలీసులు స్రవంతిగా గుర్తించారు. ఇటీవలే 10వ తరగతి పాస్ అయిన స్రవంతి ఇంట్లో గొడవ పెట్టుకుని అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటికి వెళ్లినట్టు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. సూసైడ్ చేసుకుందా లేక హత్య చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బొలేరో వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మరో 14 మంది గాయాలయ్యాయి. వీరిలో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఇచ్చోడ మండలం ఇస్లాం నగర్ శివార్లోని ఈ ఘటన జరిగింది. నాగ్పూర్ నుంచి వాహనం హైదరాబాద్కు వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులంతా ఛత్తీస్గఢ్ చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జనగామ జిల్లా లింగాలగనపురం మండలం నవాబుపేట గ్రామంలో ట్రాన్స్జెండర్లు కరోనాతో మృతి చెందిన ఓ మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. రంపె వెంకటమ్మ అనే మహిళ కరోనాతో మృతి చెందగా అంత్యక్రియలు చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న ట్రాన్స్జెండర్లు ఉషా, నిత్య అక్కడకు చేరుకుని అంత్యక్రియలు నిర్వహించారు. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు బాసటగా నిలుస్తున్న వారిరువురిని ప్రజలు అభినందిస్తున్నారు. నమస్కారం, నా పేరు ఉషా. నేను ఒక ట్రాన్స్జెండర్ని జనగాం నుంచి. చాలామంది కరోనా బాడీ తీసుకువెళ్ళి దాన సంస్కరణ చేయాలంటే చాలామంది భయపడుతున్నారు. భయపడద్దు. కరోనా ఏదో మనము దాన సంస్కరణ చేస్తే ఆ కరోనా మాకు అంటుకుంటుందేమో అని చెప్పి చాలామంది దానికి గురవుతున్నారు. కాబట్టి అట్లా భయపడకూడదు. మనకు ధైర్యం ఒకటే ఏంది అంటే మనం ధైర్యం తెచ్చుకోవాలి, మనం ముందుకు సాగదీయాలి, మనం చేసుకోవాలి. ఏంటి అంటే మనల్ని కన్న తండ్రి తల్లులు మనల్ని కన్నారు, పెంచి పెద్ద చేసిన మనకు ఒక లైఫ్ని ఇచ్చింది. కాబట్టి మనకు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గరుండి మనము దాన సంస్కారాలు చేస్తే వాళ్ళ ఆత్మ కూడా శాంతి కలుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు, ధైర్యం తెచ్చుకోండి. నా పేరు ఉషా, ట్రాన్స్జెండర్. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షులు ఆర్ఆర్ పాండే సూచనల మేరకు సూర్యాపేట జిల్లా కోదాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో అఖండ నామస్మరణం విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దేవస్థాన కమిటీకి, ప్రధాని పూజారికి, గురుస్వాములకు, అయ్యప్ప భక్తులకు, హిందూ సోదరులకు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి కోదాడ ఆధ్వర్యంలో ఉత్తరా నక్షత్ర పర్వదినాన కోదాడ మండల నియోజకవర్గ నూతన కమిటీని రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి వెంకటేశ్వర్లు ప్రకటించారు. నూతన అధ్యక్షులుగా వంగవేటి నాగరాజు, సెక్రటరీ స్వామి పుల్లయ్య, కోశాధికారి మైలారిశెట్టి సైదయ్య, ప్రచార కార్యదర్శి బత్తిని కృష్ణ, గౌరవ సలహాదారు ప్రసాద్ కోదాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రకటించారు. తదుపరి కమిటీ సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో చంటి, మహాలక్ష్మయ్య, కాళ్ళ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్ నాగోల్ సమీపంలో సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ కార్పొరేట్ కార్యాలయ ప్రారంభోత్సవం సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శిరస్ ఉప్పలయ్య చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉప్పలయ్య మాట్లాడుతూ 3 మెగా వెంచర్స్కు గాను బ్రోచర్ ప్రారంభించినట్టు చెప్పారు. యాదగిరిగుట్ట టెంపుల్, ఐద్నగర్ సమీపంలో, ఆదిపట్ల సమీపంలో, టీసీఎస్ సమీపంలో ఈ వెంచర్లకు సంబంధించి బ్రోచర్ ప్రారంభించినట్టు తెలిపారు. తమ ప్రాజెక్టులో ఫ్లాట్స్, విల్లాస్ కొనుగోలుదారులకు మంచి ఆఫర్స్తో పాటు 50% బ్యాంకులో వెసులుబాటు ఇస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. वर्धयस्व सत्या सत्या वर्धयस्व वर्धय सत्या सन्त सन्त सत्या वर्धयस्व सत्या सन्तो सत्या सन्त सन्त सत्या सत्या सन्देयमानस्य सत्या सन्देयमानस्य यमानस्य सन्त सन्देयमानस्य कामः कामायमानस्य सन्त सन्देयमानस्य कामः यमानस्य कामः कामायमानस्य यमानस्य कामः कामाविधि कामः श्रियमेवावरुन्धे श्रीमेवादे पुनर्निवेद्याः क्षेमो वैलाश्चस्य शीतो वातः क्षेममेवावरुन्धे शतमानं भवति शतायुः पुण्येन्द्रिये प्रतिष्ठते लोचनो लोचमानश्वरश्वरमानः कल्याणः నా పేరు ఉప్పలయ్య. నేను ఒక మారుమూల గ్రామం నుంచి గత 15 సంవత్సరాల క్రితం ఏం చేయాలో తోచని స్థితిలో హైదరాబాద్కు చేరుకొని హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకొని మొట్టమొదటిసారిగా నేను ఒక ప్రముఖ కంపెనీలో ఒక సైట్ ఇన్ఛార్జిగా పనిచేసుకుంటూ ఆ తర్వాత ఒక కంపెనీకి సీఈఓగా పనిచేసి ఆ తర్వాత మరో కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసి 15 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అందరి ఆశీర్వాదం సపోర్ట్ తీసుకుంటూ ఈరోజు నాగోల్లో కార్పొరేట్ ఆఫీస్ అనేది స్థాపించడం జరిగింది. ఈ కార్పొరేట్ ఆఫీసు సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్టుగా నామకరణం చేసి ఈరోజు మా మార్కెటింగ్ మిత్రులు, మా శ్రేయోభిలాషులు అందరి సమక్షంలో 3 వెంచర్లు దిగ్విజయ్ అయినట్టు 3 వెంచర్లు మనం బ్రోచర్ లాంచింగ్ కూడా ఈరోజు చేయడం జరిగింది. అందులో మొట్టమొదటి ప్రాజెక్టు టెంపుల్ సిటీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో నేషనల్ హైవేకి దగ్గరలో 50 ఎకరాల DTCP అప్రూవల్ లేఅవుట్ బ్రోచర్ లాంచ్ చేశాం. ఇది వచ్చేసి గజానికి 8,500 రూపాయలుగా మా కంపెనీ నమ్ముకొని వచ్చేటువంటి కస్టమర్కి అందుబాటులో ఉండే ధరను నిర్ణయించి అన్ని రకాలైనటువంటి అంటే DTCP అప్రూవల్ లేఅవుట్ అన్ని CC రోడ్లతో కాంపౌండ్ వాళ్ళు ఆర్చ్ పార్కులు అన్ని డెవలప్మెంట్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకొని మనం ఈరోజు బ్రోచర్ లాంచింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ వచ్చి యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్కు దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండలంలో 65 దరఖాస్తు చేసుకోగా 59 మంది ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అనివార్య కారణాల వల్ల 6 హాజరు కాలేకపోయారు. ఈ కార్యక్రమంలో రాజపేట ఎంపీడీఓ నల్ల రామరాజు, ఎంపీఓ దినకర్, SBI, ABGV బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. బాబు నెక్స్ట్ ఇంకెవరున్నారు సార్? అలా శివకుమార్ వస్తున్నాను సార్. ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరా? లేదు సార్. మీది మీ పేరు ఏం పేరు? శ్రీకాంత్. ఇంటి పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్. ఎక్కడైనా సార్
కలిసి చేస్తాను అక్కడ యూనిట్ చేస్తాను అంటే మిషనరీ ఎంత ప్రొడక్ట్ ఏం చేస్తారు క్వాలిఫికేషన్ ఇక భూ తగాదాలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా చిన్నశంకర్పేట మండలం సాలిపేట గ్రామంలో మూర్తి రాజయ్య కుటుంబీకులకు కీసర శ్రీనివాస్ కుటుంబీకులతో గత 30 ఏళ్లుగా భూ వివాదం కొనసాగుతుంది. కాగా గత సంవత్సరం నుండి కీసర శ్రీనివాస్ అన్నదమ్ములు ముగ్గురు వివాదాస్పద భూమిలో సాగు చేస్తున్నారు. దీంతో ఆగ్రహం చెందిన మూర్తి, నారాయణ, రఘుపతి, రాజయ్య మరో 6గురు కలిసి వ్యవసాయ పనులకు వెళ్లిన కీసర శ్రీనివాస్ సోదరులపై అతి కిరాతకంగా దాడి చేశారు. ఈ ఘటనపై గాయాలైన ముగ్గురు సోదరులను ఆసుపత్రికి తరలించగా శ్రీనివాస్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీఎస్పీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు. పడిపోయిందండి ఎవరు బాబు ఏం పేరమ్మా? నా పేరు సుజాత, మా ఆయన పేరు శ్రీను. ముగ్గురు అన్నదమ్ములు పోయి పొలం కాడ దునిపించి మక్కేసేసామని పోయిరు అని పోయి చూసిరట. పోయి చూసి ఎందుకు వచ్చి నమ్మించి దెబ్బ కొట్టిరు సార్. నెత్తులు వల్ల కొట్టిరు. దేంతో వల్ల కొట్టిరు? కట్టెలతో పెద్ద పెద్ద గొడ్డలు కట్టెలతో నెత్తులు వడగొట్టిరు. నేను పోయిన ఇట్లా పడడానికి పోతే పోయేసరికి కళ్ళ సూపు లేదు, నోట్లెక్కడంత రక్తము, నెత్తి పలిగింది. పోయేసరికి ముగ్గురు నరికిరు. ముగ్గురు నడితే మా ఆయన చచ్చిపోయిను. ఈరోజు మార్నింగ్ మన శంకరంపేట మండలంలో షాలిపూర్ అనే విలేజ్లో షాలిపేట అనే విలేజ్లో ఉదయం 8 గంటలకు అందాజ సత్యనారాయణ, శ్రీనివాస్ మరియు రాజు అనే అన్నదమ్ములు ముగ్గురు వాళ్ళ ల్యాండ్లో వర్క్ చేసుకుంటుండగా వాళ్ళకు ల్యాండ్ డిస్ప్యూట్లను మనసులో పెట్టుకొని మూర్తి, నారాయణ మరియు వాళ్ళ సోదరులందరూ ఒక ఆరుగురు బ్రదర్స్ ప్లస్ వాళ్ళ పిల్లలు మొత్తం ఒక 9 మంది వచ్చేసి ఈ ల్యాండ్ ఇష్యూని మనసులో పెట్టుకొని వీళ్ళ మీద అటాక్ చేయడం జరుగుతుంది. ఆ అటాక్లో శ్రీనివాస్ మరియు సత్యనారాయణకి జరిగే బాగా సివియర్ ఇంజరీస్ జరుగుతాయి. వాళ్ళని రష్ హాస్పిటల్ హైదరాబాద్ షిఫ్ట్ చేస్తే అక్కడ శ్రీనివాస్ హాస్పిటల్లో చనిపోవడం జరుగుతుంది. అండ్ సత్యనారాయణకు ఇంకా ఇంజరీస్ ఉన్నాయి, అండర్ గోయింగ్ ట్రీట్మెంట్. తర్వాత రాజు అనే వాళ్ళ బ్రదర్ కూడా లక్కీలీ లోకల్ ఎంపీటీసీ దగ్గరికి వెళ్ళి సేవ్ అవుతాడు ఆయన. సో వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. 6గురిని, ఇంకా 3గురిని ఫస్ట్లో తీసుకోవాల్సింది ఉంది. బాడీ పోస్ట్మార్టం అయిన తర్వాత బాడీ వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కనకాపురం గ్రామంలో సీజనల్ వ్యాధులు సోకకుండా గ్రామంలో గడప గడపకు వెళ్లి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, గ్రామ పంచాయతీ కార్యదర్శి అవగాహన కల్పించారు. ఇంటి ముందర చెత్త చెదారం లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ గ్రామంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
మెదక్ జిల్లా చిన్నశంకరపేట ఎంఎస్ఎన్ పరిశ్రమలో పనిచేస్తున్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కెమికల్ లోడ్తో వచ్చిన లారీ డంపు చేస్తున్న సమయంలో రఘువీర్ సింగ్ అనే కార్మికులు ఆక్సిజన్ పైప్కు బదులుగా నైట్రోజన్ పైపు ధరించడం వల్ల అస్వస్థకు గురయ్యాడు. ఊటావుటిన ఆసుపత్రికి తరలించగా అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. చంద్రపేట పిఎస్ పరిధిలో గల ఎంఎస్ఎన్ కంపెనీ నందు పనిచేస్తున్న రఘువీర్ సింగ్ అనే ఎంప్లాయీ అక్కడ రియాక్టర్ వద్ద అక్కడ ఉన్న కెమికల్ అంతా కంటైనర్లో లోడ్ చేస్తూ అక్కడ పక్కనే ఉన్న ఆక్సిజన్ కిట్ బదులు నైట్రోజన్ పైప్ పెట్టుకోవడం వల్ల అన్కాన్షియస్ కింద పడిపోయినాడు. పక్కనే ఉన్న ఉద్యోగస్తుడు తోటి ఎంప్లాయీ అతన్ని పైప్ లాగేసి సేవ్ చేయడం వల్ల అక్కడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించినాడు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినాడు. కావున అతని మేనమామైన తోటి ఉద్యోగస్తుడు అతని మేనమామ దరఖాస్తు ఇచ్చినందున అటు దరఖాస్తుపై తగు చర్య తీసుకుని ఉత్తరప్రదేశ్ చెందినవాడు. ఇక్కడ కంపెనీకి ఒక బ్యాచ్గా వచ్చి 15 రోజులు అవుతుంది. 15 రోజుల క్రితం వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్నారు. అతనికి ప్రమాదవశాత్తు ఈ దుర్ఘటన జరిగింది. ముఖ్యాంశాలు మరోసారి. కడప జిల్లా బద్వేల్లో రెచ్చిపోయిన ప్రేమోన్మాది. ప్రేమను తిరస్కరించిన బాలికను గొంతు కోసి హతమార్చిన యువకుడు. కోడంగల్లో ఘోర ప్రమాదం. పరస్పరం ఢీకున్న కార్లు, 4 దుర్మరణం. గట్కేసర్లో దారుణ ఘటన. ఓఆర్ఆర్ సమీపంలో బాలిక మృతదేహం లభ్యం. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం. డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడ్డ బొలేరో వాహనం, 2 మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం. కింది నుంచి సార్.